Good morning. Last concept we are discussing about stock market transactions. Stock market transactions ni two types ga మనం classify చేయొచ్చు. Cash market, derivatives market. So basic difference cash market transaction ki derivative market transactions ki. Cash market transactions are meant for immediate settlement. Derivative market transactions are meant for settlement at a specified future date. సో క్యాష్ మార్కెట్ అనేది ఇమ్మీడియట్ అంటే ఎప్పుడు ట్రాన్సాక్ట్ చేస్తున్నాం అప్పుడు ఇమ్మీడియట్గా సెటిల్ చేసుకుంటాం. బై చేసేవాళ్ళు క్యాష్ పే చేయాలి, సెల్ చేసేవాళ్ళు షేర్స్ డెలివరీ ఇవ్వాలి. అదే డెరివేటివ్స్ అంటే మెంట్ ఫర్ సెటిల్మెంట్ అంటే స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. సో మనం రీచ్ అయిన కాంట్రాక్ట్ని బట్టి 1 month తర్వాత 2 months తర్వాత ఫ్యూచర్లో సెటిల్ చేసుకునేది. నో డెరివేటివ్స్ మార్కెట్ సెగ్మెంట్లో ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. సంథింగ్ మోర్ అబౌట్ డెరివేటివ్స్ మార్కెట్ సెగ్మెంట్. So first difference stock market transaction lo cash market and derivatives lo, this is cash market is meant for immediate settlement, derivatives market is meant for settlement at a specified future date. Cash market ne spot market ani kuda anochu. Just through an example we will discuss. Thousand shares of a company X Limited 500 కి ఇవాళ బై చేస్తాను, ఇవాళ సెల్ చేస్తాను. ఇది క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్. 1000 షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ 500 కి 1 month తర్వాత బై చేస్తాను, 1 month తర్వాత బై చేస్తాను, 1 month తర్వాత సేల్ చేస్తాను. ఇది డెరివేటివ్ మార్కెట్ ట్రాన్సాక్షన్. సో డెరివేటివ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ సెటిల్మెంట్ ఎట్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. నౌ క్యాష్ మార్కెట్కి డెరివేటివ్స్ మార్కెట్కి సెకండ్ డిఫరెన్స్ ఏంటి అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే, క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఎండ్ విత్ యాక్చువల్ డెలివరీస్. ఎండ్స్ విత్ యాక్చువల్ డెలివరీస్. బై చేసేవాళ్ళు బై చేసినందుకు మనీ పే చేయాలి, సేల్ చేసేవాడు షేర్స్ డెలివరీ ఇవ్వాలి. అదే డెరివేటివ్స్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ సెటిల్డ్ విత్ డిఫరెన్సెస్. ఇవాళ 1000 షేర్స్ 500కి ఇవాళ మనం బై చేస్తున్నాం క్యాష్ మార్కెట్లో, 5 lakhs వీ హ్యావ్ టు పే. సేల్ చేసేవాడు 1000 షేర్స్ డెలివరీ ఇవ్వాలి. ఇదే డెరివేటివ్స్ మార్కెట్లో ట్రాన్సాక్ట్ చేస్తున్నప్పుడు మనం 1000 షేర్స్ 500కి 1 month తర్వాత బై చేస్తాం అంటున్నాం. సో ట్రాన్సాక్షన్ అనేది 1 month తర్వాత జరుగుద్ది. ఇవాళ ఓన్లీ రేట్ ఫైనలైజ్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఫ్యూచర్లో రేట్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు కాబట్టి ముందే దాని కాంట్రాక్ట్ రీచ్ అవుతున్నాం. అంటే బయ్యర్గా మనం అగ్రిమెంట్ రీచ్ అవుతున్నాం అంటే 500 నుంచి రైజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఇది 600కి రైజ్ అయింది. 600కి రైజ్ అయింది, 500కి బై చేసే రైట్ మనకు ఉంది. అంటే 100 గెయిన్ వచ్చినట్టు. ఆ 100 గెయిన్ 1000 షేర్స్ ఇంటూ 100 1 lakh మనకి సెల్లర్ మనకి పే చేస్తాడండి. సో 500కి బై చేస్తామని మన అగ్రిమెంట్ రీచ్ అయ్యాం. యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ 600కి రైజ్ అయింది. సో 600కి రైజ్ అయినప్పుడు 500కి బై చేసే రైట్ ఉంది అంటే 100 మనం గెయిన్ అయ్యాం. సో 100 సెల్లర్ మనకి పే చేస్తారు. 1000 షేర్స్ ఇంటూ 100 1 lakh మనకి పే చేస్తారండి. సో ఇక్కడ 500కి మనం బై చేస్తున్నా, 500కి బై చేస్తున్నా, డిఫరెన్స్ 100 రూపీస్ మనకి ప్రాఫిట్ పాస్ ఆన్ చేసిన డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. రెండు ఈక్వలే. కాబట్టి 100 డిఫరెన్స్ మనకి పే చేస్తారు, 1 lakh మనకి పే చేస్తారు. సార్ ఇన్ కేస్ మరి 500 దగ్గర మనం బయ్యర్గా రీచ్ అయ్యాము, రైజ్ అయితే మనం గెయిన్ అయ్యాము. ఇన్ కేస్ ఫాల్ అయితే లైక్ 420కి ఫాల్ అయింది, 420కి ఫాల్ అయింది అంటే వీఆర్ లూజింగ్ 80 రూపీస్. దెన్ 1000 షేర్స్కి 80,000 వీ హ్యావ్ టు పే టు ద సెల్లర్. సో గెయిన్ అయితే మనకు వస్తుంది మనీ, లూజ్ అయితే మనం అదర్ పార్టీకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది డెరివేటివ్స్లో హ్యాపీ అయ్యేది. నౌ మై క్వశ్చన్ ఇస్ గెయిన్ వస్తే మనం తీసుకోవచ్చు, లాస్ వస్తే మనం ఆ కాంట్రాక్ట్ని వదిలేయచ్చు. ఇలాంటి ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? గెయిన్ వస్తే మనం తీసుకోవచ్చు, లాస్ వస్తే కాంట్రాక్ట్ని వదిలేయచ్చు. ఇలాంటి ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? సార్ అలాంటి పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు సార్? there is no scope for such type of contract. No, that is also possible.
సో డెరివేటివ్స్ లో 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. Derivatives consist of 2 segments: options, futures. ఫ్యూచర్ సెగ్మెంట్ లో మనకి గెయిన్ వస్తే అదర్ పార్టీ మనకి పే చేస్తారు, లాస్ వస్తే మనం అదర్ పార్టీకి పే చేయాలి. ఇదే ఆప్షన్స్ లో గెయిన్ వస్తే మనం తీసుకోవచ్చు, లాస్ వస్తే మనం వదిలేయచ్చు. ఆప్షన్ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వీ హ్యావ్ ఏ చాయిస్. మనకి ఇష్టమైతే ఆ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లీవ్ ది కాంట్రాక్ట్. సార్ ఇదేదో బాగుంది కదా సార్, చాలా హ్యాపీగా గెయిన్ వస్తే తీసుకోవచ్చు, లాస్ వస్తే మనం వదిలేయచ్చు అంటే అదర్ పార్టీ ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు సార్, ఇలాంటి పిచ్చోడు ఎక్కడ దొరుకుతాడు సార్. సో ఈ 1 lakh గెయిన్ వచ్చింది, విల్ బి టేకింగ్. 80,000 లాస్ వచ్చింది, వదిలేస్తున్నాం. సో ఇలాంటి పిచ్చోడు ఎక్కడ దొరుకుతాడు సార్? నో. ఇక్కడ ఆప్షన్స్ లో డెఫినెట్ గా మనకి ఇష్టమైతే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అదర్వైజ్ వదిలేయచ్చు. కానీ ఫస్ట్ పార్టీగా మనం రైట్ తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ రైట్. అదర్ పార్టీకి ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. సో మనం గెయిన్ వస్తే మనం తీసుకుంటాం, రైట్ ని మనం యూజ్ చేస్తాం. లాస్ వచ్చింది అంటే మన రైట్ ని యూజ్ చేసి విల్ లీవ్ ద కాంట్రాక్ట్. అదర్ పార్టీ ఆబ్లిగేషన్ తీసుకుంటున్నారు అంటే మన గెయిన్ వస్తే వాడు పే చేస్తానంటున్నాడు, మనకి లాస్ వస్తే మనమేమి పే చేయమంటున్నాం, అంటే మనం కాంపెన్సేట్ చేయమంటున్నాం. అయినా ఈజ్ కీపింగ్ పాయింట్. అంటే సింప్లీ ఇక్కడ రిస్క్ ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీకి పాస్ ఆన్ చేస్తున్నాడు. రిస్క్ మొత్తం సెకండ్ పార్టీనే బేర్ చేస్తున్నాడండి. ఫస్ట్ పార్టీగా మనం రైట్ తీసుకుంటున్నాం, మరి మనకి ప్రాఫిట్ వస్తే మనం తీసుకుంటాం అంటున్నాం, లాస్ వస్తే మనం బేర్ చేయమంటున్నాం. అంటే వీఆర్ పాసింగ్ ఆన్ ద రిస్క్ టు ది అదర్ పార్టీ. మరి ఎవరి రిస్క్ ఎవరు ఫ్రీగా బేర్ చేయరండి. ఫర్ దట్ ద సెకండ్ పార్టీ విల్ చార్జ్ ప్రీమియం. లైక్ ప్రీమియం 20 రూపీస్ అనుకోండి, ఒక్కో షేర్కి 20 రూపీస్ చొప్పున 1000 షేర్స్కి 20,000 ప్రీమియం చార్జ్ చేస్తారండి. దిస్ ఈస్ వన్ టైమ్ నాన్ రిఫండబుల్ ప్రీమియం. ఆ రిస్క్ టేకప్ చేసినందుకు ప్రీమియం అనేది చార్జ్ చేస్తారు. అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది, ఆ 20,000 ఏమి అడ్జస్ట్ చేయరు. మనకి లాస్ వస్తుంది, ఆ కాంట్రాక్ట్ మనం వదిలేస్తున్నాం, ఆ 20,000 రిఫండ్ ఏమి ఇవ్వరు. వన్ టైం నాన్ రిఫండబుల్ అమౌంట్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దాన్ని అడ్జస్ట్ చేయడం కానీ రిఫండ్ ఇవ్వడం కానీ క్వశ్చనే అరైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ పార్టీగా మనం గెయిన్ అవడం కోసం ట్రాన్సాక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, 500 దగ్గర నేను బై చేయడానికి అగ్రిమెంట్ రీచ్ అవుతున్నాను, ఇది 600 రీచ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, గెయిన్ అవుతాము, 1 lakh మనకు వస్తున్నాయి. అదర్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఇది 500 నుంచి కాదు 400కి 420కి వెళ్ళింది, వీడు ఎగ్జిక్యూట్ చేయడు, ఈ 20,000 మొత్తం నాదే బెనిఫిట్ అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే సింప్లీ ఫస్ట్ పార్టీగా మనం ఇది 500 నుంచి రైజ్ అయ్యి నేను గెయిన్ అవుతాను అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఇది 500 నుంచి ఫాల్ అయ్యి ఈ ప్రీమియం మొత్తం నాదే బెనిఫిట్ అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఫస్ట్ పార్టీగా మనం ఏమనుకుంటాం అంటే ఇది 500 నుంచి రైజ్ అవుతుంది, వీడెవడో పిచ్చోడు దొరికాడు, సో ప్రీమియం పోను నాకు నెట్ గెయిన్ చాలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాడేమనుకుంటాడు అంటే ఇది 500 బిలోనే ఉంటుంది, వీడెవడో పిచ్చోడు దొరికాడు, 20,000 మొత్తం నాకే ఫ్రీగా వస్తుంది అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇంతకీ ఎవరు పిచ్చోడు అవుతాడు? ఆ పీరియడ్, ఆ డేట్ రీచ్ అయితే వస్తుంది ఎవడవుతాడు. సో డెరివేటివ్స్ 2 సెగ్మెంట్స్ ఆర్ దేర్, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. ఆప్షన్స్ లో one party is taking the right and other party is taking the obligation. One party is taking the right and other party is taking the obligation. Derivatives లో ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ 2 సెగ్మెంట్స్ అనుకుంటున్నాం. In case of options, so one party has the right and other party has the obligation. ఒక పార్టీకి రైట్ ఉంటే ఇంకో పార్టీకి ఆబ్లిగేషన్ ఉంటుంది.
అదే ఫ్యూచర్స్ లో బోత్ ద పార్టీస్ హ్యావ్ రైట్ అండ్ ఆబ్లిగేషన్. బోత్ ద పార్టీస్ హ్యావ్ ది రైట్ అండ్ ఆబ్లిగేషన్. బయ్యర్ సెల్లర్ ఇద్దరికి రైట్ అండ్ ఆబ్లిగేషన్ ఉంటుంది. సో డెరివేటివ్స్ ఇన్వాల్వ్స్ టూ సెగ్మెంట్స్, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. సో ఆప్షన్స్ లో వన్ పార్టీ ఈస్ టేకింగ్ ద రైట్, ఫస్ట్ పార్టీగా మనం రైట్ తీసుకుంటున్నాం. సెకండ్ పార్టీ ఈస్ టేకింగ్ ద ఆబ్లిగేషన్. అది బై అయినా సెల్ అయినా నాకు ఇష్టమైతే నేను బై చేస్తాను అంటున్నాను. అదర్ పార్టీ ఈస్ టేకింగ్ ఆబ్లిగేషన్. మనం బై చేస్తే వాడు సెల్ చేస్తాను ఆబ్లిగేషన్ తీసుకుంటాడు. వెరాజ్ మనం రైట్ టు సెల్ తీసుకున్నాం, నాకు ఇష్టమైతే నేను సేల్ చేస్తాను అంటున్నాం. మనం సేల్ చేస్తే వాడు బయింగ్ ఆబ్లిగేషన్ తీసుకుంటాడు. సో ఆప్షన్స్ లో వన్ పార్టీ హ్యాస్ ద రైట్ అండ్ అదర్ పార్టీ హ్యాస్ ద ఆబ్లిగేషన్. ఫ్యూచర్స్ లో both the parties have the right and obligation. Both the parties have the right and obligation. ఇక్కడ రైట్ వన్ పార్టీ అయితే ఆబ్లిగేషన్ అనదర్ పార్టీ. ఇక్కడ రైట్ అండ్ ఆబ్లిగేషన్ బోత్ పార్టీస్ కి ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో 500 దగ్గర మనం బై చేస్తాం, 600 అయింది అంటే 100 గెయిన్ అయ్యాం. 100 గెయిన్ అయ్యాము అంటే 1000 షేర్స్ 1 lakh గెయిన్ మనకు వస్తుంది. దట్ ఈస్ రైట్ ఫర్ అస్. అదర్ పార్టీ మనకి పే చేస్తాడు 1 lakh. వేరే 500కి మనం బై చేస్తానికి ఎంటర్ అయింది, 420కి ఫాల్ అయింది, 80 మనం లూజ్ అవుతున్నాం అంటే అదర్ పార్టీ గెయిన్ అవుతున్నాడు. వీ హ్యావ్ టు కాంపెన్సేట్ 80,000 టు ద అదర్ పార్టీ. బోత్ బయర్ అండ్ సెల్లర్ హ్యావ్ రైట్ అండ్ ఆబ్లిగేషన్. సో డెరివేటివ్స్ లో టూ సెగ్మెంట్స్. డెరివేటివ్స్ లో ఉన్న బేసిక్ క్యారెక్టరిస్టిక్ మెంట్ ఫర్ సెటిల్మెంట్ అట్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. ఇందులో టూ సెగ్మెంట్స్ అనుకుంటున్నాం, ఆప్షన్స్, ఫ్యూచర్స్. ఇన్ ఆప్షన్స్ వన్ పార్టీ హ్యాస్ ద రైట్ అండ్ అదర్ పార్టీ హ్యాస్ ద ఆబ్లిగేషన్. ఫ్యూచర్స్ లో ఇన్ ఫ్యూచర్స్ both the persons have the right and obligation. అంటే బయర్ అండ్ సెల్లర్ both have the right and obligation. ఇక్కడ ఒకరికి రైట్ ఒకరికి ఆబ్లిగేషన్. ఇది డెరివేటివ్స్ లో ఉన్న టూ సెగ్మెంట్స్ అండి, ఆప్షన్స్, ఫ్యూచర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్ సెగ్మెంట్స్. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. స్టాక్ మార్కెట్ సెగ్మెంట్స్ రెండుగా బైఫికేట్ చేయొచ్చండి, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్, సపోజ్ ఒక కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా గ్రో అవుతూ వెళ్తున్నప్పుడు వన్ ఫైన్ డే ఇట్ విల్ గో ఫర్ పబ్లిక్ ఇష్యూ. అంటే ఇనీషియల్ గా ప్రమోటర్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇనిషియల్ గా వాళ్ళు ఓన్ పర్సనల్ ఫండ్స్ తో కానీ వాళ్ళ చాయిస్డ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫండ్స్ తో కానీ బిజినెస్ రన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా బిజినెస్ ఆపరేషన్స్ అనేది గ్రాడ్యువల్లీ గ్రో అవుతూ వెళ్తున్నప్పుడు ఎడిషనల్ ఫండ్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్ లో మళ్ళీ వాళ్ళ ఓన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కానీ, చాయిస్డ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ, ఆర్ త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ లోన్స్ త్రూ ఫండ్ రైజ్ చేయొచ్చు. సో స్టిల్ బిజినెస్ గ్రో అయింది, ఇంకా ఫండ్ రిక్వైర్మెంట్ అరైజ్ అవుతుంది అంటే ఒక స్టేజ్ తర్వాత ద కంపెనీస్ విల్ గో ఫర్ పబ్లిక్ ఇష్యూ. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ త్రూ ఫండ్ రైజ్ చేయడానికి ట్రై చేస్తాయండి. సో అలా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ త్రూ ఫండ్స్ ఎప్పుడైతే కంపెనీస్ రైజ్ చేస్తాయో దాన్ని ప్రైమరీ మార్కెట్ సెగ్మెంట్ గా కన్సిడర్ చేస్తాం. సపోజ్ ఒక కంపెనీ, లిస్టెడ్ కంపెనీ 10 crore షేర్స్ ఇష్యూ చేసి ఈచ్ వన్ 10 rupees ఫేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూకి ఇష్యూ చేసింది, ఇట్ విల్ బి రైజింగ్ 100 crores ప్లస్ ప్రీమియంకి ఇష్యూ చేసింది. 10 crore షేర్స్ ని 10+40 ప్రీమియంకి ఇష్యూ చేసింది, ఇట్ విల్ బి రైజింగ్ 500 crores. అలా ఫండ్ రైజ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో ఇలా పబ్లిక్ ఇష్యూ త్రూ ఫండ్ రైజ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. అలాంటి కాంటెక్స్ట్ లో కంపెనీ విల్ బి రైజింగ్ ఫండ్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ రైజ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో మరి ఆ పబ్లిక్ ఇష్యూ మొత్తం కంప్లీట్ అయ్యాక స్టాక్ మార్కెట్ లో ఆ పర్టికులర్ షేర్ ట్రేడింగ్ అనేది హ్యాపన్ అవుతుంది. ఆ పర్టికులర్ షేర్ ట్రేడ్ అవుతున్నప్పుడు బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది అప్పుడు కూడా టేకప్ చేయొచ్చు.
సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ టైంలో కంపెనీ ఫండ్ రైజ్ చేస్తుంది అంటే ఇన్వెస్టర్ సబ్స్క్రైబ్ చేస్తారు, కంపెనీకి ఫండ్ అనేది అరైజ్ అవుతుంది. వెరస్ ఇంకా ఐపీఓ టైం కంప్లీట్ అయిపోయి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఫండ్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద ఇన్వెస్టర్స్, అక్కడ కంపెనీకి ఫండ్స్ అరైజ్ అవడం అనేది ఏమీ ఉంటుందండి. సో లిస్ట్ అయ్యాక షేర్ వాల్యూ ఇట్ హ్యాస్ రైజన్ అప్ టు 100 రూపీస్. సో బై చేస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడు 100 రూపీస్ పర్ షేర్ చొప్పున సేల్ చేస్తున్న వాళ్ళకి హీ హాస్ టు పే. సో 1000 షేర్స్ ఎవరైనా బై చేస్తున్నారు ఎట్ ది రేట్ ఆఫ్ 100, 1 lakh దే హ్యావ్ టు పే టు ది అనదర్ ఇన్వెస్టర్, ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫండ్స్ అనేవి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద ఇన్వెస్టర్స్. సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ 2 సెగ్మెంట్స్ గా మనం కంపేర్ చేస్తే డిఫరెన్సియేషన్. ఫస్ట్ వన్ కంపెనీ రైజెస్ ఫండ్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్ ప్రైమరీ మార్కెట్ లో. సెకండరీ మార్కెట్ లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద ఇన్వెస్టర్, అంటే ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది హ్యాపన్ అవుతుంది. సెకండరీ మార్కెట్ ఇట్ ఈస్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బాంబేలో ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది? బాంబేలోనే. సో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ద వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్. ప్రైమరీ మార్కెట్ మనం ఆ ఫండ్స్ రైజ్ చేసే ప్రాసెస్ ని, కంపెనీ ఫండ్స్ రైజ్ చేసిన ప్రాసెస్ ని ప్రైమరీ మార్కెట్ అంటాం. అంటే దేర్ ఇస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏమీ లేదండి. ఇట్ ఈస్ నాట్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్. సో స్టాక్ మార్కెట్ సెగ్మెంట్స్ మనం అనలైజ్ చేస్తే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ ఫస్ట్ పాయింట్, కంపెనీ రైజెస్ ఫండ్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్. సెకండరీ మార్కెట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ వన్ ఇన్వెస్టర్ టు అనదర్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్స్ వన్ ఇన్వెస్టర్ టు అనదర్ ఇన్వెస్టర్. సెకండ్ పాయింట్, దేర్ ఇస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సెకండరీ మార్కెట్ లో ఇట్ ఈస్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్. ఎన్ఎస్సి, బిఎస్సి ఇలాంటివిగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి స్టాక్ మార్కెట్ సెగ్మెంట్స్ అండి. దెన్ హౌ మెనీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ఇన్ ఇండియా? there are only 2 stock exchanges in India. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 2 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎప్పుడైతే వన్స్ అపాన్ ఎ టైం ఫిజికల్ ఫామ్ లో ట్రేడింగ్ అనేది హ్యాపెన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఉన్న ట్రేడింగ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్ లో జరుగుతున్నాడు. వన్స్ అపాన్ ఎ టైం ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ విల్ బి హ్యావింగ్ వన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఈచ్ ఎవ్రీ స్టేట్ లో ఉండేది. సో దట్ ఈస్ గోల్డెన్ డేస్. సో ఎనీవే దేర్ ఆర్ ఓన్లీ 2 స్టాక్ ఎక్స్చేంజెస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నౌ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయినా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగే బేసిక్ యాక్టివిటీ ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. సో ఇట్ ఈస్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్ ఫర్ trading and securities trading is well organized place. So what is the need for a stock exchange? Like suppose మనం వెజిటబుల్స్ బై చేయాలి అంటే నియర్ బై వెజిటబుల్ మార్కెట్ వెళ్ళి బై చేస్తాం. అలాగే కొంచెం ఫార్ అవే ప్లేస్ లో అనదర్ వెజిటబుల్ మార్కెట్ ఉండొచ్చు. 2 మార్కెట్స్ లో ప్రైసెస్ సేమ్ ఉంటాయా? లేదు సార్, కొంచెం ఫార్ అవే ఉన్న మార్కెట్లో చీపర్ ప్రైస్ దొరుకుతున్నాయి సార్ వెజిటబుల్స్. మరి అంత దూరం ఎందుకు వెళ్ళట్లేదు సార్? వెళ్ళినా మనకి ఫ్రైట్ ఛార్జెస్ అయిపోతాయి సార్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది సార్, అందుకని నియర్ బై మార్కెట్లోనే కాస్ట్ ఎక్కువైనా తెచ్చుకుంటున్నాం సార్. అంటే నార్మల్ మనం డే టు డే యూస్ చేసే ఎసెన్షియల్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఒక మార్కెట్ నుంచి ఇంకొక మార్కెట్కి లిటిల్ బిట్ ప్రైస్ డిఫరెన్సియేషన్ అనేది ఉండొచ్చు. అది కంప్లీట్ ఆర్గనైజ్డ్ గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు. సేమ్ థింగ్ మరి ఫిజికల్ ఫామ్ లో ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆర్గనైజ్డ్ ఫామ్ లో ఉండేవి కాదు. ఫిజికల్ ఫామ్ లో ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కి ఇంకో స్టాక్ ఎక్స్చేంజ్ కి, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక ప్రైస్ ఉండడం, వేరే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిటిల్ బిట్ డిఫరెంట్ ప్రైస్ ఉండడం పాసిబుల్ అయ్యేది. అది వెల్ ఆర్గనైజ్డ్
ఫామ్లో లేనప్పుడు. సో ట్రెడిషనల్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ట్రేడింగ్ లో జరుగుతున్నప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైస్ డిఫర్ అవుతోంది అంటే ఇదే పర్టికులర్ షేర్ ని మనం ఒక మార్కెట్ లో ఒక ప్రైస్ కి బై చేస్తున్నప్పుడు ఇంకో మార్కెట్ లో ఇంకో ప్రైస్ కి అవైలబిలిటీ ఉంది అంటే దట్ ఈస్ నాట్ రైట్ మార్కెట్. మరి మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ చేస్తుందే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. బై చేసేటప్పుడు వీలైనంత చీపర్ ప్రైస్ బై చేయడానికి ట్రై చేస్తాం, సేల్ చేసేటప్పుడు వీలైనంత హయ్యర్ ప్రైస్ సేల్ చేయడానికి ట్రై చేస్తాం. మరి అన్ని మార్కెట్స్ లో ఇండియా మొత్తం మనం ఒక మార్కెట్ అనుకున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ అన్నిట్లో ఒకే ప్రైస్ ఉండాలి. అది ఎలక్ట్రానిక్ ఫామ్ అనేది స్టార్ట్ అయ్యాక దట్ ఈస్ పాసిబుల్. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్గనైజ్ ప్లేస్ ఎందుకు ఉండాలి అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్, జెన్యూన్ ట్రాన్సాక్షన్స్. సో అదర్వైజ్ ఇన్వెస్టర్స్ విల్ లూజ్, నార్మల్ ఇన్వెస్టర్స్ విల్ లూజ్. ఒక్కో స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కో ప్రైస్ ఉందనుకోండి, బ్రోకర్స్ మ్యానిపులేట్ చేసి ఇన్వెస్టర్ కి లాసెస్ అరైజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ మెకానిజం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే జెన్యూన్ ఇన్వెస్టర్ విల్ బి సేఫ్ గార్డెడ్. అలా ఒక వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్ కోసం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి ఉన్నాయండి. దెన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగే యాక్టివిటీ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, షేర్స్ డిబెంచర్స్ ఉంటాయి. మోస్ట్లీ షేర్స్ అండి. సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అనేది హ్యాపెన్ అవుతుంది. దెన్ ఈ యాక్టివిటీలో డే బై డే జరిగే ఈ యాక్టివిటీలో ఒక సెక్యూరిటీ ప్రైస్ రైజ్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రైంగ్ టు బై. ఒక షేర్ ప్రైస్ ఫాలో అవుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్ ద సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీని సేల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని కన్సిడర్ చేయొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ లో రెండు ట్రెండ్స్ అనేవి ప్రివేల్ అవుతాయి. ఓన్లీ టూ ట్రెండ్స్, రైజింగ్ ట్రెండ్, ఫాలింగ్ ట్రెండ్. రైజింగ్ ట్రెండ్ నే బుల్ ట్రెండ్ అంటారండి, ఫాలింగ్ ట్రెండ్ ని బేర్ ట్రెండ్ అంటారు. సో రైజింగ్ ట్రెండ్ అంటున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బుల్ ట్రెండ్. వెరస్ ఫాలింగ్ ట్రెండ్ అంటున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బేర్ ట్రెండ్. సార్ రైజింగ్ నే బుల్, ఫాలింగ్ నే బేర్ ఎందుకు సార్ అంటాం? రైజింగ్ ని బేర్ అని, ఫాలింగ్ ని బుల్ అనొచ్చు కదా? నో, రైజింగ్ ట్రెండ్ ఈస్ కాల్డ్ as bull trend. Rising trend, bull trend, falling trend, bear trend. బుల్లుక్స్ రైజింగ్ ట్రెండ్ ని బుల్ ట్రెండ్ అని ఎందుకు అంటారు అంటే దానికి నేమ్ డెవలప్ అవడానికి బేసిక్ రీజన్ బుల్లుక్స్ ఆర్ ఆల్వేస్ అప్వర్డ్స్ అంటండి. బుల్లుక్స్ ఎప్పుడు ఇలా పైకి అప్వర్డ్ లో ఉంటాయంట, అందుకని రైజింగ్ ట్రెండ్ కి బుల్ ట్రెండ్ అనేది. వెరస్ ఫాలింగ్ ట్రెండ్ బేర్ ట్రెండ్. సో బేర్ లుక్స్ ఎప్పుడు డౌన్వర్డ్స్ ఎలా ఉంటాయి. దేర్ బై ఫాలింగ్ ట్రెండ్ ని బేర్ ట్రెండ్ అనే నేమ్స్ డెవలప్ అయింది. అవి డెవలప్ అవడానికి రీజన్. దెన్ బుల్ ట్రెండ్ అంటున్నామంటే సపోజ్ ఒక పర్టికులర్ షేర్ 200 నుంచి దానికి రన్ స్టార్ట్ అయింది, 200 నుంచి 220కి ఇంక్రీస్ అయింది, 235 అయింది, 250 అయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ కీప్ ఆన్ రైసింగ్ కాదండి. సో 200 నుంచి 220కి రైస్ అయింది. లేటర్ ఇట్ మే కమ్ డౌన్ టు 210 or 215కి ఫాలో అవ్వచ్చండి. దెన్ వన్స్ అగైన్ ఇట్ విల్ రైస్ టు 225. దెన్ అక్కడి నుంచి మళ్ళీ 230కి రైస్ అయింది. 230కి రైస్ అయ్యి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 225కి ఫాలో అయింది. మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ రైజ్ టు 235. లైక్ దిస్ ఇలా రైస్ అవటం, ఫాలో అవటం, రైస్ అవటం, ఫాలో అవటం, రైస్ అవటం. అంటే ద అల్టిమేట్ ట్రెండ్ ఇస్ రైజింగ్ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ డే ఇట్ విల్ కీప్ ఆన్ రైజింగ్, ఎవ్రీ డే రైజ్ అవుతూ వెళ్తుంది కాదు, ఎవ్రీ వీక్ రైజ్ అవుతూ వెళ్తుంది కాదు. సో కొంతవరకు రైజ్ అవుతూ వెళ్తుంది. ఇట్ మే బి ఫర్ సమ్ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ ఇది రైజ్ అవుతూ వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఫాలో అనేది హ్యాపీ అవుతుంది. వన్స్ అగైన్ ఇట్ స్టార్ట్స్ రైజింగ్, మళ్ళీ ఫాలో అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. ఇలా ఎవ్రీ రైజ్ ఫాలోడ్ బై ఏ ఫాల్ అనేది హ్యాపీ అవుతుంది. అలాగే బేర్ ట్రెండ్ లో ఫాలో అవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ సపోజ్ 300 నుంచి ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్
275, 250 ఇలా ఫాలో అవుతూ వెళ్తుందని కదండి దాని మీనింగ్. 300 నుంచి ఇట్ హాస్ ఫాలెన్ టు 290, 290కి ఫాలో అయింది. నెక్స్ట్ 280కి ఫాలో అయింది. అక్కడి నుంచి మళ్ళీ రైస్ అవ్వచ్చు. ఇట్ మే రైస్ టు 285 or 290కి రైస్ అవ్వచ్చు. సో ఇట్ హాస్ రైజన్ టు 288. మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవుతుంది. అక్కడి నుంచి ఫాలో అయ్యి ఇట్ హాస్ ఫాలెన్ టు 275, 270. మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్ హాస్ రైస్. ఇక్కడి నుంచి రైజ్ అయింది. సపోజ్ ఇట్ హాస్ రైజన్ టు 280కి రైస్ అయింది. 280కి రైస్ అయ్యాక మళ్ళీ ఇట్ హాస్ ఫాలెన్ టు 270, 260. ఇలా ఫాల్ రైస్ అనేది హ్యాపన్ అవుతూ ఉంటుంది. సో 300 నుంచి 280కి ఫాల్ అయింది. వన్స్ అగైన్ ఇట్ హాస్ రైజన్ టు 288, దెన్ 275, 270, దెన్ 280, దెన్ ఫాల్. సో ఇలా it will be moving like this. It will be moving like this. So రైజింగ్ ట్రెండ్ అంటున్నాం అంటే, బుల్ ట్రెండ్ అంటున్నాం అంటే ఈచ్ రైస్ తర్వాత సర్టెన్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ రైజింగ్, ఓవరాల్ డిస్ రైజింగ్ ట్రెండ్. అలాగే బేర్ ట్రెండ్, ఫాలింగ్ ట్రెండ్ అంటున్నాము అంటే ఇది కొంత ఫాల్ అయింది, దెన్ మళ్ళీ రైస్ అవడం అనేది హ్యాపీ అవుతుంది, దెన్ మళ్ళీ ఫాల్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. లైక్ దిస్ ఇట్ విల్ హ్యాపన్. సో ఇట్ హ్యాస్ ఫాలెన్, మళ్ళీ ఇట్ విల్ బి రైసింగ్, మళ్ళీ ఇట్ విల్ బి ఫాలింగ్, మళ్ళీ ఇట్ విల్ బి రైసింగ్, ఫాలింగ్. ఓవరాల్ ట్రెండ్ ఈస్ ఫాలింగ్. ఇలా బుల్ అండ్ బేర్ ట్రెండ్స్ అనేది హ్యాపీ అవుతాయండి. సో బుల్ రన్ స్టార్ట్ అయిందంటే కొన్ని ఇయర్స్ వరకు ఆ రన్ అనేది హ్యాపీ అవ్వచ్చు. వేరస్ బేర్ ట్రెండ్ స్టార్ట్ అయింది కొన్ని ఇయర్ వరకు ఆ ట్రెండ్ అనేది ప్రివేల్ అవ్వచ్చు. దెన్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు రైట్ సెక్యూరిటీస్ ఎట్ రైట్ ప్రైస్ అండ్ ఎట్ రైట్ టైం మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం పీరియాడికల్ గా ఇక్కడ అనాలిసిస్ లో 2 types ఆఫ్ అనాలిసిస్ ఉంటాయండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనాలిసిస్ లో 2 types ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండు టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అంటే స్టడీయింగ్ అబౌట్ ది డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ, అంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, పీరియాడికల్ గా వచ్చే P&L బ్యాలెన్స్ షీట్స్ బేస్ చేసి P&L నుంచి ప్రాఫిటబిలిటీ, బ్యాలెన్స్ షీట్ నుంచి ఫైనాన్షియల్ పొజిషన్ స్టడీ చేసి పీరియడ్ టు పీరియడ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ స్టడీయింగ్ ద ఫ్యాక్ట్స్. టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అంటే సో డయాగ్రామటిక్ మేనర్ లో అనాలిసిస్ చేయడం. ఈ డయాగ్రామటిక్ మేనర్ లో అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడప్పుడు పేపర్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండెక్స్ ఇలా గ్రాడ్యువల్ గా రైజ్ అవుతూ వచ్చింది, ఒక పర్టికులర్ లెవెల్ క్రాస్ అయితే ఇక్కడి నుంచి ఇంకా హ్యూజ్ గా రైజ్ అవుతుంది, ఆర్ ఈ పర్టికులర్ లోపు క్లోజ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్, ఇలాంటివి స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ట్రెండ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు పాస్ట్ డేటా ఏదైతే ఉందో, హిస్టారికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని త్వరగా స్టడీ చేస్తారు. ఆ హిస్టారికల్ డేటాను త్వరగా స్టడీ చేసి హిస్టరీ రిపీట్స్ అనే అసంప్షన్ తో, అంటే ట్రెండ్స్ ఆర్ గోయింగ్ టు రిపీట్ అనే అసంప్షన్ తో వాటిని ఫ్రేమ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. అంటే పాస్ట్ ట్రెండ్స్ అలా ఉన్నాయి, ఫ్యూచర్ లో దోస్ ఆర్ గోయింగ్ టు రిపీట్ అనే అసంప్షన్ నుంచి టెక్నికల్ అనాలిసిస్ అనేది హ్యాపన్ అవుతుంది. సో ఇలా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ 2 types ఆఫ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ సజెస్ట్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. దెన్ స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ని సెన్సిటివిటీ ఇండెక్స్, షార్ట్ కట్ లో సెన్సెక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సెన్సిటివిటీ ఇండెక్స్, షార్ట్ కట్ లో సెన్సెక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సో ఈ సెన్సెక్స్ ఏదైతే ఉందో రైజ్ అవుతుంది అంటే ఆన్ అన్ యావరేజ్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ రైజింగ్.
ఇది ఫాలో అవుతుంది అంటే ఆన్ అన్ యావరేజ్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ ఫాలింగ్ అనేది దాని మీనింగ్ అవుతుంది. సో ఇండెక్స్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్, ఇండికేట్స్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్. సో ఆ బెస్ట్ స్టాక్స్ ప్రైస్ రైజ్ అవుతుంది అంటే ఇండెక్స్ విల్ బి రైజింగ్. బెస్ట్ స్టాక్స్ ప్రైసెస్ ఫాలో అవుతున్నాయంటే ఇండెక్స్ విల్ బి ఫాలింగ్. నౌ సపోజ్ ఇండెక్స్ 30,000 లెవెల్ నుంచి 32,000కి రైస్ అయింది, 35,000కి రైస్ అయింది. సో ఇలా ఇండెక్స్ రైజ్ అవుతూ వెళ్తుంది అంటే ఆన్ అన్ యావరేజ్ బెస్ట్ సెక్యూరిటీస్ ప్రైస్ ఆర్ రైసింగ్. 35,000 నుంచి ఇండెక్స్ 33,000 ఫాలో అయింది, 31,500 ఫాలో అయింది. ఆన్ అన్ యావరేజ్ బెస్ట్ సెక్యూరిటీస్ ప్రైస్ ఆర్ ఫాలింగ్ అనేది దాని మీనింగ్ అవుతుంది. సార్ ఈ ఇండెక్స్ రైజ్ ఫాల్ ఎలా హ్యాపర్ అవుతారా సార్? సపోజ్ మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ని అబ్జర్వ్ చేస్తే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ అబ్జర్వ్ చేస్తే మోడీ ఫస్ట్ టైం పిఎం గా ఎలక్ట్ అవ్వక ముందు ప్యాటర్న్ మనం అనలైజ్ చేస్తే, మోడీ ఫస్ట్ టర్మ్ ప్యాటర్న్ ముందు అనలైజ్ చేస్తే అంటే 2008-9 టైం నుంచి మనం అనాలిసిస్ స్టార్ట్ చేస్తే, అంతకుముందు ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఈ ఇండెక్స్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 20,000 లెవెల్ వరకు రైస్ అయింది. ఇండెక్స్ హ్యాస్ రైస్ అప్ టు 20,000 లెవెల్. ఆ తర్వాత 2008 టైంలో ఒక రెసిషన్ అనేది అరైజ్ అయ్యి ఇట్ హాస్ ఆల్మోస్ట్ ఫాలెన్ టు 10,000 లెవెల్. 2008 టైంలో రెసిషన్ అనేది అరైజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫాలెన్ టు 10,000. అక్కడ మళ్ళీ 1.5-2 years తర్వాత రికవర్ అయ్యి గ్రాడ్యువల్లీ ఈ 20,000 మార్క్ రీచ్ అయింది. దెన్ ఆ తర్వాత మోడీ ఎరా అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో, మోడీ 1.2 ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఇంక ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గా ఇండెక్స్ రైజ్ ఆ తర్వాత సెకండ్ పార్ట్ కి మళ్ళీ రైజ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఇండెక్స్ లైక్ 15,000 లెవెల్ నుంచి ఫాల్ అయింది అనుకోండి, 15,000 లెవెల్ నుంచి 10,000 ఫాల్ అయింది అంటే మార్కెట్ రైజ్ అవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీస్ ఇంప్రూవ్ అవుతున్నట్టేగా, పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్. ఇండెక్స్ ఫాల్ అవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కంపెనీస్ రిడ్యూస్ అవుతున్నట్టేగా. ఎస్ సార్, అది ఒక ఫ్యాక్టర్ మనం అనలైజ్ చేసుకోవాలి. రెండు, సెకండ్ థింగ్ సార్ ఇండెక్స్ ఏంటి సార్? ఓకే, ఇండెక్స్ అసలు ఎలా మెజర్ చేస్తారు అనేది డిస్కస్ చేసాము. ఇక్కడ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ టూ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకున్నాం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇండెక్స్ ని మెజర్ చేసేటప్పుడు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 30 బెస్ట్ సెక్యూరిటీస్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద ఇండెక్స్ ఈస్ మెజర్డ్ బేస్డ్ ఆన్ 50 బెస్ట్ సెక్యూరిటీస్. ఆ ఇండెక్స్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 30 బెస్ట్ సెక్యూరిటీస్ ని బేస్ చేసి మెజర్ చేస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 50 బెస్ట్ సెక్యూరిటీస్ ని బేస్ చేసి మెజర్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ ని సెన్సెక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తారు. సెన్సిటివిటీ ఇండెక్స్ రెండింటికి కంబైన్ చేసి సెన్సెక్స్ అనే టర్మ్ యూజ్ చేస్తారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇట్ ఈస్ కాల్డ్ as నిఫ్టీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న అన్ని 50లో ఉన్న IFTYని లింక్ చేసి నిఫ్టీ అనే టర్మ్ డెవలప్ చేశారు. సో దిస్ ఈస్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ 30 బెస్ట్ సెక్యూరిటీస్. This is an index based on 50 best securities. So the index will be representing these 30 and 50 best securities only, not the all securities. చాలా మంది మనలో నార్మల్ ఇన్వెస్టర్ ఇండెక్స్ రైజ్ అయింది అంటే సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ పేపర్ లో చూసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూ రైజ్ అవ్వలేదు, ఫాల్ అయింది ఏంటి అని ఫీల్ అవుతారు. సో దిస్ ఇండెక్స్ విల్ బి రిప్రజెంటింగ్ దిస్ బెస్ట్ 30 సెక్యూరిటీస్, these best 50 securities only, not all the securities. అదేంటి సార్? సో నెక్స్ట్ లెవెల్లో 100 సెక్యూరిటీస్ ఇండెక్స్, 500 సెక్యూరిటీస్ ఇండెక్స్ అవి కూడా ఉంటాయి. కానీ న్యూస్ పేపర్స్ లో మేజర్ గా పబ్లిష్ చేసేది వీటిని పబ్లిష్ చేస్తారు. ఎందుకు సార్? అదేంటి సార్?
సో దే విల్ బి రిప్రజెంటింగ్ ద ఇండియన్ ఎకానమీ. అవి ఇండియన్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తాయి. అంటే వాళ్ళు ఇండియన్ ఎకానమీ పొజిషన్ ఎలా ఉంది అనేది ప్రెజెంట్ చేస్తారు తప్ప, అంతకు మించి ఓవరాల్ ఇండెక్స్‌లు ఎలా ఉన్నాయనేది వాళ్ళు ప్రెజెంట్ చేయరు. కాబట్టి ఒక నార్మల్ ఇన్వెస్టర్‌గా మనం అనలైజ్ చేస్తున్నప్పుడు, మనం ట్రేడింగ్ చేస్తుంది ఇండెక్స్‌లో ఇంక్లూడ్ అయిన స్టాకా? ఇండెక్స్‌లో ఇంక్లూడ్ అవ్వని స్టాకా అనేది చూసుకోవాలి. ఇండెక్స్‌లో ఇంక్లూడ్ అయిన స్టాక్ అయితే ఇండెక్స్ రైజ్ ఆర్ ఫాల్ మన స్టాక్ మీద కూడా ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు. ఇండెక్స్‌లో ఇంక్లూడ్ అవ్వని స్టాక్ అనుకోండి, అసలు ఇండెక్స్‌కి మన స్టాక్‌కి సంబంధం లేదు. మనం ఇండెక్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇండెక్స్ రైజ్ అయింది అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఆల్ 30 సెక్యూరిటీస్ హావ్ బీన్ రైజింగ్. 30 సెక్యూరిటీస్, 50 సెక్యూరిటీస్ అన్నీ రైజ్ అయినట్టు కాదు. ఆన్ అన్ యావరేజ్, ఆన్ అన్ యావరేజ్ 30 బెస్ట్ సెక్యూరిటీస్ రైజ్ అయ్యాయి. ఆన్ అన్ యావరేజ్ 50 బెస్ట్ సెక్యూరిటీస్ రైజ్ అయ్యాయి. అంటే ఈ 30లో ఒక 20 రైజ్ అయ్యి 10 ఫాల్ అవ్వచ్చు. 20 రైజ్ అయ్యి 10 అలాగే ఉండొచ్చు. ఆర్ అదర్వైజ్ 10 హ్యూజ్‌గా రైజ్ అయ్యి 20 అలాగే ఉండొచ్చు. ఆన్ అన్ యావరేజ్ ఏం హ్యాపెన్ అవుతోంది అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సార్ మరి ఈ 30 బెస్ట్ ఎప్పుడు అలాగే ఉంటాయా? నో. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవే ఉంటాయి. కానీ బెస్ట్ 30 బెటర్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ లేటెస్ట్‌గా ఏవైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయో వాటిని రిటైన్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సపోజ్ సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు 30, 50 రెండిట్లో ఉండేదండి. బెస్ట్ 30, బెస్ట్ 50లో ఉండేది. మరి సత్యం అసత్యం అయిపోయాక అప్పుడు కూడా బెస్ట్ 30, బెస్ట్ 50లో రిటైన్ చేయలేం. దాన్ని రిమూవ్ చేశారు. తర్వాత స్టేజ్‌లో అలా సత్యం కంప్యూటర్స్‌ని రిమూవ్ చేసి అదర్ స్టాక్స్‌ని ఇంక్లూడ్ చేయడం అనేది హ్యాపెన్ అయింది. అదర్ స్టాక్స్ ఇంక్లూడ్ చేయడం అనేది హ్యాపెన్ అయింది. అలాగే సత్యం కంప్యూటర్ స్పేస్‌లో తర్వాత స్టేజ్‌లో సన్ ఫార్మాస్యూటికల్స్‌ని ఇంక్లూడ్ చేశారండి. సన్ ఫార్మాని ఇంక్లూడ్ చేసి ఇండెక్స్‌లో ఇంక్లూడ్ చేయడం అనేది హ్యాపెన్ అయింది. దెన్ Hyderabad based one of the best companies, pharmaceutical companies, Dr. Reddy's Laboratories. Dr. Reddy's Laboratories, one of the best pharmaceutical companies. So, ఈ pharmaceutical company బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, బెస్ట్ 30, బెస్ట్ 50లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది జనరల్‌గా. కొన్నిసార్లు ఫార్మాస్యూటికల్‌లో ఏమవుతాయంటే కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మోస్ట్‌లీ ఎక్స్‌పోర్ట్ యూఎస్ లాంటి కంపెనీస్‌కి వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. వాళ్ళు హై క్వాలిటీ మెడిసిన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లెస్సర్‌గా ఉండే మెడిసిన్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొన్నిసార్లు యూఎస్ఎఫ్‌డిఏ కొన్ని అబ్జెక్షన్స్ పుటప్ చేసినప్పుడు వీటి మార్కెట్ రెడ్యూస్ అయ్యి ఆటోమేటిక్‌గా వీటి పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో, అలాంటి కొన్ని పాయింట్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌ని బెస్ట్ 30, బెస్ట్ 50 నుంచి ఎక్స్‌క్లూడ్ అయ్యేది పెర్ఫార్మెన్స్ వీక్‌గా ఉన్నప్పుడు. అలా ఒక పాయింట్‌లో డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ ప్లేయర్‌ని ఇంక్లూడ్ చేశారు. తర్వాత స్టేజ్‌లో మళ్ళీ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఇట్ హాస్ బీన్ ఇంక్లూడెడ్ దేర్ ఇన్ ద బెస్ట్ 5. సో, బెస్ట్ 30 సేమే ఉండాల్సిన అవసరం లేదు. సో, ఉన్న వాటిలో బెటర్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ అందులో ఏదైనా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయనప్పుడు దాన్ని రిమూవ్ చేసి వాటికంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీస్‌ని ఇంక్లూడ్ చేయడం అనేది డెఫినిట్‌గా హ్యాపీ అవ్వచ్చు. దెన్ సార్ ఈ ఇండెక్స్ నంబర్స్ 15,000, 10,000, 20,000 ఇవి ఎలా మెజర్ చేస్తారు సార్? ఇవి ఎలా మెజర్ చేస్తారు అనే ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి అంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి. మార్కెట్ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ విత్ మార్కెట్ ప్రైస్. ఒక కంపెనీలో ఉండే టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఫిక్స్‌డేగా. సపోజ్ ఈ కంపెనీలో 10 లాక్ షేర్స్ ఉన్నాయనుకోండి. 200 షేర్ వాల్యూ అనుకోండి. అంటే 2000 లాక్స్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఒక డే ఎండింగ్‌కి. సపోజ్ దేర్ ఆర్ ఓన్లీ 2 కంపెనీస్ అనుకోండి. మన కన్వీనియన్స్ కోసం, క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కోసం 2 కంపెనీస్ అనుకోండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 10 లాక్ షేర్స్ ఇంటూ 200, 2000 లాక్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ వై సపోజ్ ఇక్కడ 5 లాక్ షేర్స్ ఉన్నాయి. 300 ఈస్ ద వాల్యూ. 1500 లాక్స్. అంటే టోటల్ మార్కెట్ వాల్యూ 3,500 లాక్స్ ఉంది ఆఫ్ బోత్ ది కంపెనీస్. నెక్స్ట్ డే ఎండింగ్ కూడా విత్ ప్రైసెస్ అంటే డే టు డేలో టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఏవి చేంజ్ అవ్వండి. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ రిమైన్స్ ఎట్ ది సేమ్ లెవెల్.
10 lakhs అండ్ 5 lakhs అలాగే ఉంటాయి. చేంజ్ అయ్యేది ఏంటి అంటే ప్రైస్. ఈ 200, 300 అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ నెక్స్ట్ డే ఎండింగ్‌కి 10 lakh షేర్స్ ఇలా ఉన్నాయి. షేర్ ప్రైస్ 225 అవుతుంది. 2,250 lakhs. 2,250 lakhs. సపోజ్ ఇది 300 ఉన్న 350 అయింది. సో దిస్ హ్యాస్ కమ్ టు 1750 lakhs. అంటే టోటల్ 4,000 lakhs అవుతుంది. సో అంటే 3,500 lakhs ఉన్న టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీస్. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీస్ 4,000 lakhs వెళ్ళింది. 500 lakhs ఇంక్రీజ్ అయింది. 500 lakhs యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ 3,500 lakhs. సో ఒక డేలో టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది కంపెనీస్, ఇక్కడ ఆల్ అంటే ఇక్కడ రెండే, ఆల్ ది కంపెనీస్ 500 lakhs ఇంక్రీజ్ అయింది. అది యాజ్ ఎ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూద్దాం. యాజ్ ఎ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూద్దాం. సో యాజ్ ఎ పర్సంటేజ్ ఇట్ కమ్స్ టు 500 lakhs as a percentage of 3,500 lakhs. 14.28%. 14.28%. So market value of the companies on an average risen by 14.28%. అంటే 2 companies each one 14.28 అన్నా, ఒకటి హయ్యర్ ఉండొచ్చు, ఒకటి లోయర్ ఉండొచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 14.28. అంటే ఇండెక్స్ సపోజ్ ప్రీవియస్ డే 30,000 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. ఈ డే 30,000 దగ్గర క్లోజ్ అయింది. ఇండెక్స్ కూడా 14.28% రైజ్ గా కన్సిడర్ చేస్తారు. 14.28% రైజ్ గా కన్సిడర్ చేసి, సో 30,000 into 14.28%. That is a rise of 4,284 points. 34,284. అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీస్ ఎంత పర్సెంటేజ్ అయితే అవుతున్నాయో ఇండెక్స్ పాయింట్స్ కూడా అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో మార్కెట్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ అయితే ఫాలో అవుతుందో ఇండెక్స్ కూడా అంత పర్సెంటేజ్ ఫాలో అవుతున్నట్టు టేకప్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ అనేది 1979లో ఇండెక్స్ బేస్ అనేది ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ అండి, ఇది జస్ట్ అన్ ఇండెక్స్ నెంబర్. ఇది జస్ట్ అన్ ఇండెక్స్ నెంబర్. ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఇండెక్స్ నెంబర్స్, క్యాపిటల్ గెయిన్స్ లో ఇండెక్స్ నెంబర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో క్యాపిటల్ గెయిన్ లో ఇండెక్స్ నెంబర్ యూజ్ చేస్తున్నప్పుడు సపోజ్ లేటెస్ట్ ఇండెక్స్ 250 అనుకోండి. 250 అనుకోండి. బేస్ ఇయర్ 100 అయితే బేస్ ఇయర్ 100 అయితే 100 నుంచి 250కి రైజ్ అయింది అంటే 2.5 టైమ్స్ ఆ క్యాపిటల్ అసెట్ వాల్యూ 2.5 టైమ్స్ రైజ్ అయింది అని కన్సిడర్ చేస్తాం. సో ఒక ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకొని అప్పుడు 100 ఉంటే లేటెస్ట్ 250 అయింది అంటే క్యాపిటల్ అసెట్ వాల్యూ 2.5 టైమ్స్ రైజ్ అయింది అని టేకప్ చేస్తాం. సో క్యాపిటల్ అసెట్లో ఓన్లీ రైజ్ అనేది కన్సిడర్ చేస్తాం, ఫాల్ అనే ఫ్యాక్ట్ అక్కడ కన్సిడర్ చేయం. కానీ స్టాక్ మార్కెట్లో రైజ్ అండ్ ఫాల్ రెండు హ్యాపన్ అవ్వచ్చు కదా. సో 1979లో 30 బెస్ట్ స్టాక్స్ వాల్యూని 100కి ఈక్వల్గా తీసుకొని అక్కడి నుంచి ఇండెక్స్ 100 నుంచి స్టార్ట్ అయింది. సో 15,000కి వచ్చినప్పుడు 150 టైమ్స్ అయినట్టు 30 బెస్ట్ స్టాక్స్ మార్కెట్ వాల్యూ. 20,000కి వచ్చినప్పుడు 200 టైమ్స్ అయినట్టు. సో లేటెస్ట్ 40,000 రీచ్ అయింది అంటే 1979తో కంపేర్ చేస్తే 40,000 రీచ్ అయింది అంటే 400 టైమ్స్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 30 బెస్ట్ సెక్యూరిటీస్ 400 టైమ్స్ ఎప్రిషియేట్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ద ఎప్రిసియేషన్ ఇన్ ద సెక్యూరిటీస్. అది అలా మరి ఈ ప్రాసెస్లో రైజ్ ఫాల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది రైజ్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు కదా. ఫాల్ అవుతున్నప్పుడు ఇండెక్స్ ఫాల్ అవుతుంది, రైజ్ అవుతున్నప్పుడు ఇండెక్స్ రైజ్ అవుతుంది హ్యాపన్ అవుతుంది. సో సింప్లీ దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంక్లూషన్ ఏంటి అంటే ఇండెక్స్ రైజ్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ బెస్ట్ కంపెనీస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 30 or 50 బెస్ట్ కంపెనీస్ వాల్యూస్ ఆర్ రైజ్. ఇండెక్స్ ఫాలో అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ 50 బెస్ట్ ఆర్ 30 బెస్ట్ కంపెనీస్ వాల్యూస్
రెడ్యూస్ అవుతున్నాయి బై సేమ్ పర్సెంటేజ్. దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ పాయింట్. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా, Bombay Stock Exchange, National Stock Exchange. Bombay Stock Exchange is based on 30 best securities. National Stock Exchange Index is based on 50 best securities. ఇక్కడ ఇండెక్స్ ని సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ సెన్సిటివ్ ఇండెక్స్, షార్ట్ కట్ లో సెన్సెక్స్ అంటారు. ఇక్కడ ఇండెక్స్ ఈస్ కాల్డ్ as నిఫ్టీ. దెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్ లో ట్రేడింగ్ జరుగుతుంది కానీ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ త్రూ నెట్ ఉంది, ఇంటర్నెట్ త్రూనే ట్రేడింగ్ అనేది జరిగేది. సో ఆల్మోస్ట్ 10-15 years బ్యాక్ ఇంటర్నెట్ని యూజ్ చేసేవాళ్ళు కాదండి. అప్పుడు ఫిజికల్ ఫామ్లో సెక్యూరిటీస్ ఉండేవి. వాటి ట్రేడింగ్ ఎలా జరిగేది సార్? వాటి ట్రేడింగ్ ఎలా జరిగేది అంటే స్టాక్ మార్కెట్లో రింగ్, ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ అనేది ఉండదు. రింగ్ ఏంటి సార్, ఇదేదో బాక్సింగ్ రింగ్ లాగా? ఎస్, బాక్సింగ్ రింగ్లో బాక్సింగ్ చేస్తారు, స్టాక్ మార్కెట్ రింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. సో ఆ రింగ్లోకి ఆథరైజ్డ్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ అయ్యి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ప్రైసెస్ అరుస్తూనే ఉండేవాళ్ళు. సో రిలయన్స్ 800 అలా మారుతి 1000 అరవటం. సో షేర్ వాల్యూ, బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అలా ఫిజికల్ ఫామ్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. జస్ట్ లైక్ వెజిటబుల్ మార్కెట్లో కొన్ని చోట్ల అరుస్తూ ఉంటారు కదా, అలాగే అరుస్తూనే ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇది ఆర్గనైజ్డ్ ప్లేస్గా అయింది. ఆ తర్వాత స్టేజ్లో ఎలక్ట్రానిక్ ఫామ్లోకి ఎక్కడైతే కన్వర్ట్ అయ్యిందో అక్కడ సింప్లిఫై అయింది, ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్రాన్సాక్షన్స్ అనేది హ్యాపన్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీస్ ని బేస్డ్ ఆన్ దేర్ క్యాపిటలైజేషన్ 3 categories గా కేటగరైజ్ చేస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్. క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ వాల్యూనే క్యాపిటలైజేషన్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చు టెక్నికల్లీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ. హ్యూజ్ మార్కెట్ వాల్యూ ఉండి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ విత్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ గా కన్సిడర్ చేస్తారు. సో వాటిని బ్లూ చిప్ కంపెనీస్ అనే టర్మ్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, విప్రో, ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ గా కన్సిడర్ చేయొచ్చు. సో స్మాల్ సైజ్ కంపెనీస్, మార్కెట్ వాల్యూ వైజ్ స్మాల్ కంపెనీస్. సో వాటికి స్టేబుల్ ట్రాక్ రికార్డ్ అనేది ఇంకా ఉంటుంది, ఇప్పుడే గ్రోత్ ఉన్న కంపెనీస్ అయితే అలాంటి వాటిని స్మాల్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాపిటలైజ్డ్ కంపెనీస్ గా కన్సిడర్ చేస్తారు. సో ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ స్టేజ్ లో ఉన్న వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే మీడియం సైజ్డ్ క్యాపిటలైజేషన్ కంపెనీస్ గా కన్సిడర్ చేస్తాం. ఇలా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ గా కేటగరైజ్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. సో ఒకవేళ మన ఇండెక్స్ కావాలి అనుకుంటే ఈచ్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ కెన్ అబ్జర్వ్ ద ఇండెక్స్. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్స్ లో వాడు పబ్లిష్ చేసేది ఇండియన్ ఎకానమీని అనాలిసిస్ చేస్తూ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పొజిషన్ ప్రజెంట్ చేస్తూ 30 and 50 బెస్ట్ సెక్యూరిటీస్ ని బేస్ చేసిన ఇండెక్స్ ని వాడు పబ్లిష్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఇన్వెస్టర్ గా ఇది మనకి రిలవెన్స్ కావచ్చు కాకపోవచ్చు, ప్రొవైడెడ్ మనం ఈ 30-50 బెస్ట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ రిలవెంట్, అదర్వైజ్ నాట్ రిలవెంట్. సో మనం లార్జ్ క్యాప్ ఇండెక్స్ సపరేట్ గా అబ్జర్వ్ చేయొచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ వే. అలాగే బెస్ట్ 100 సెక్యూరిటీస్ ఇండెక్స్ ఉండొచ్చు, బెస్ట్ 500 సెక్యూరిటీస్ ఇండెక్స్ ఉండొచ్చు, వాటిని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సెక్టార్ వైజ్ ఇండెక్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ మోర్ రిలవెంట్. బ్యాంకింగ్ సెక్టార్ మొత్తానికి బ్యాంకింగ్ ఇండెక్స్ సపరేట్ గా ఉంటుంది. అంటే ఓవరాల్ గా బ్యాంకింగ్ షేర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అందులో తెలుస్తుంది. ఫార్మాస్యూటికల్
కంపెనీస్ పెర్ఫార్మెన్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేసేట్టు ఫార్మా ఇండెక్స్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఎఫ్ఎంసిసి, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ డ్యూరబుల్ గూడ్స్, ఈ పర్టికులర్ సెక్టార్లో డిఫరెంట్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ కంపెనీస్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ ఎఫ్ఎంసిసి ఇండెక్స్ లో తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఐటీ ఇండెక్స్ సపరేట్ గా ఉంటుంది. ఇలా మనం ఆ పర్టికులర్ ఇండెక్స్ అబ్జర్వ్ చేస్తూ కూడా వీ కెన్ అనలైజ్ ఆ పర్టికులర్ సెక్టార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే ఫ్యాక్ట్ ని మనం అనలైజ్ చేయొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సో ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇండియన్ ఎకానమీని మనం అనలైజ్ చేసుకోవాలి. డెఫినెట్ గా ఎకానమీ పొజిషన్ ఎలా ఉంది, ఓవరాల్ గా కంట్రీ ఆర్బీఐ పాలసీస్ ఎలా ఉన్నాయి, టాక్సేషన్ పొజిషన్ ఎలా ఉంది, ఎకానమీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, జీడిపి ఎలా ఉంది, ఇవి ఎకానమీ వైజ్ మనం అనలైజ్ చేసుకుంటాం. దెన్ ఇండస్ట్రీ వైజ్ ఫ్యాక్టర్స్, మనం ఏ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందా, రిడ్యూస్ అవుతుందా, ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, ఇండస్ట్రీ వైజ్ అనాలిసిస్. దెన్ స్పెసిఫిక్ గా కంపెనీ అనాలిసిస్. ఇన్ఫోసిస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఇన్ఫోసిస్ కి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఎంత వస్తుంది, లోకల్ రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి, ఇవి ఏ రేషియోలో ఇంక్రీజ్ అవుతున్నాయి, క్లయింట్స్ ఇంక్రీజ్ అవుతున్నారా లేదా. దెన్ అంటే ఎకానమీ, ఇండస్ట్రీ, కంపెనీ. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్ ఏ ఆర్డర్లో మనం అనలైజ్ చేయాలి, ఫస్ట్ ఎకానమీ, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత కంపెనీనా, ఆర్ అదర్వైజ్ ఫస్ట్ కంపెనీ, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఎకానమీనా. సో ఈజ్ ఇట్ ఎకానమీ, ఇండస్ట్రీ, కంపెనీ, ఈ ఆర్డర్ కరెక్టా, కంపెనీ, ఇండస్ట్రీ, ఎకానమీ, ఈ ఆర్డర్ కరెక్టా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్, రెండు కరెక్టే. ఎకానమీ, ఇండస్ట్రీ, కంపెనీ ఆర్డర్లో వెళ్తున్నాం అంటే దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు, విచ్ ఈస్ సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్స్. వెరస్ కంపెనీ, ఇండస్ట్రీ, ఎకానమీ, దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు, బాటమ్ అప్ అప్రోచ్ విచ్ ఈస్ సూటబుల్ మోర్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. మన డెసిషన్ మేకింగ్ అనేది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనే దాని మీద డిపెండ్ అయ్యి రెండు అనాలిసిస్ లో యూజ్ అవడం అనేది హ్యాపీ. దట్ స్టాక్ మార్కెట్ అంటేనే వొలాటైలిటీ, ఫ్లక్చుయేషన్స్ అనేవి హ్యూజ్ గా ఉంటాయి అనుకుంటున్నాం. సపోజ్ మనం ఒక పెన్ 100 రూపీస్ బై చేసాం, 1 month తర్వాత వెళ్ళి బై చేసినా అది మోరర్లెస్ 100 ఉంటుంది. ఒక బుక్ 100 రూపీస్ బై చేసాం, 1 year తర్వాత వెళ్ళినా అది మోరర్లెస్ 100 రూపీస్ ఉంటుంది. ఒక షేర్ మార్నింగ్ 100 బై చేసాం, ఈవినింగ్ 100 ఉంటుందా? నో. సో మార్నింగ్ 100 ఈవినింగ్ 110 అవ్వచ్చు, 120 అయినా అవ్వచ్చు, 90 or 80 అయినా ఫాలో అవ్వచ్చు. అంటే స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ ఆర్ కామన్. స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ కామన్. ఓకే, ఒక డేలో షేర్ ప్రైస్ రైస్ అయింది, 100 నుంచి 110 or 120కి రైస్ అయింది, డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్. ఆ పర్టికులర్ డే డిమాండ్ ఫర్ ద సెక్యూరిటీ ఈస్ మోర్. నెక్స్ట్ డే 120 నుంచి 140 అయింది, డిమాండ్ ఈస్ మోర్. ఆ తర్వాత రోజు 125 ఫాల్ అయింది, సప్లై ఈస్ మోర్ దాన్ డిమాండ్. సో డిమాండ్ అండ్ సప్లై అంటే ఒక డేలో రైజ్ అవుతుంది, ఫాలో అవుతుంది, డిమాండ్ అండ్ సప్లై. ఒక వీక్ లో రైజ్ అవుతుంది, ఫాలో అవుతుంది, డిమాండ్ అండ్ సప్లై. ఒక మంత్ లో ఫాలో అవుతుంది, డిమాండ్ అండ్ సప్లై. ఒక ఇయర్ లో ఫాలో అవుతుంది, ఓవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రైజ్ అవుతుంది, డిమాండ్ అండ్ సప్లై అని చెప్పగలమా? నో. సో ఫ్లక్చుయేషన్స్ ని షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ గా అనలైజ్ చేస్తే, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఓన్లీ రీజన్ డిమాండ్ అండ్ సప్లై. 1 day లో చేంజ్ అవుతుంది, 1 week లో చేంజ్ అవుతుంది, 1 month లో చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. డెఫినెట్ గా డిమాండ్ అండ్ సప్లై రీజన్. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ షేర్ ప్రైస్ 100 నుంచి 150కి, ఆ తర్వాత 200కి ఇలా రైజ్ అవుతూ వెళుతోంది అంటే ఇది డిమాండ్ అండ్ సప్లై కాదు, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ.
పెర్ఫార్మెన్స్ ని ప్రాఫిటబిలిటీ టర్మ్స్ లోనే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మెజర్ చేస్తాం. అంటే ఆ కంపెనీ ఎర్నింగ్స్ ఆర్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతూ పెడుతోంది అంటే మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. సో ప్రాఫిటబిలిటీ రెడ్యూస్ అవుతోంది అంటే పెర్ఫార్మెన్స్ రెడ్యూస్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ రెడ్యూస్ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. నౌ మై క్వశ్చన్ ఇస్ మూవింగ్ బ్యాక్ టు ఇండెక్స్. ఇందాక ఇండెక్స్ డిస్కస్ చేసిన దానికి మూవ్ అవుతున్నాను. సో ఇండెక్స్ 2008-9 టైం గురించి మాట్లాడుకుంటే 15,000 లెవెల్కి రీచ్ అయిన ఇండెక్స్ సడన్లీ ఇట్ హాస్ ఫాలెన్ డౌన్ టు 10,000 ఫాల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 1.5 year 2 years రికవర్ అయ్యి 20,000 రైస్ అవుతుంది హ్యాపీ. అంటే నౌ మై క్వశ్చన్ ఇస్, స్టాక్ మార్కెట్ రైజ్ అవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీస్ ఇంప్రూవ్ అవుతున్నట్టు అనుకున్నాం, ఫాల్ అవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీస్ అంటే సార్ ఈ పర్టికులర్ స్పాన్ లో రెసిషన్ అరైజ్ అయింది అంటే ఇండియన్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ డ్రాస్టిక్ గా ఫాల్ అయిందా? నో. దెన్ ఇండియన్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ డ్రాస్టిక్ గా ఫాలో అయినప్పుడు ఇండెక్స్ ఎందుకు ఫాలో అయింది సార్ అంత యూస్ గా? నవేడేస్ ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ is one more major factor. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ డెఫినెట్ గా ఒక మేజర్ ఫ్యాక్టర్. నవేడేస్ ఎప్పుడైతే ఒక కంట్రీ ఇన్వెస్టర్స్ ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం అనేది అలౌడో, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ అలౌడో, ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఉంది. సో ఈ పాయింట్ లో ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ ఆల్రెడీ అలౌ చేసిన పాయింట్. సో ఫారిన్ ఇన్ఫ్లోస్ ఇండియాలో ఫ్లో అవుతున్నాయి, ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మార్కెట్ హ్యాస్ appreciated, it has appreciated 15,000 ఈవెన్ 15,000-16,000 కూడా వెళ్ళిందండి. అక్కడ యుఎస్ లో రెసిషన్ స్టార్ట్ అయిందండి. 2008 లో యుఎస్ లో రెసిషన్ స్టార్ట్ అయ్యి యుఎస్ బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కొలాప్స్ అయ్యింది. ఇండియన్ మార్కెట్ కూడా కొలాప్స్ అవ్వచ్చేమో అని భయం కొద్దీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీని విత్డ్రా చేయడం స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేస్తున్నారు అంటే షేర్ ప్రైసెస్ ఫాల్ అవుతాయి, ఇండెక్స్ ఫాల్ అయింది. ఇండెక్స్ హ్యాస్ ఫాలెన్ టు 10,000. నౌ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇండియన్ ఎకానమీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫాల్, ఇండియన్ ఎకానమీ బాగానే ఉంది అని అర్థమై గ్రాడ్యువల్ గా మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. గ్రాడ్యువల్ ఇట్ హాస్ రైజన్ టు 20,000. అంటే అక్కడ ఆ పీరియడ్ లో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేవు, కానీ ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయండి. నౌడేస్ దట్ ఈస్ వన్ మోర్ మేజర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ యుఎస్ లో రష్యన్ అరైజ్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద కూడా ఫాల్ అయింది. ఎందుకు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి. సో తర్వాత మళ్ళీ దే హావ్ రియలైజ్డ్ ఇండియన్ ఎకానమీ ఇస్ గుడ్ అని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఫ్యాక్టర్ అండి, యుఎస్ అంటే ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దానికి ఫాలో అవడానికి స్కోప్ ఉంది. ఇండియా ఇంకా డెవలప్ అవ్వలేదు కదా ఫాలో అవడానికి. మనం ఎప్పటి నుంచో డెవలపింగ్ కంట్రీనే కదా, మన చిన్నపిల్లప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీ, మన పిల్లలు డెవలపింగ్ కంట్రీ, వాళ్ళ పిల్లలు అప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీ. ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కడ? దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫాల్. అలా నవేడేస్ ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీని మనం అనలైజ్ చేస్తున్నాము అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఎవర్ వీఆర్ అనలైజింగ్, స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, ఈ స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ని అనలైజ్ చేస్తున్నాము అంటే షార్ట్ టర్మ్ రీజన్స్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కి రీజన్ డిమాండ్ అండ్ సప్లై. లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కి ఒకటి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీస్, there is nothing but profitability. Second one, foreign currency cash flows. These two are the major factors. Stock market fluctuations, short-term fluctuations, demand and supply is the only factor. Long-term fluctuations, performance of the company, there is nothing but profitability. Second one, foreign currency cash flows. Then next one,
$1 rate, $1 rate. At present, approximately 75 rupees. $1 rate. మీరు ఐపీసీసీ చదువుతున్న టైంలో $1 రేట్ మేబీ అరౌండ్ 60 రూపీస్. మీరు సిపిటి చదువుతున్న టైంలో $1 రేట్ మేబీ అప్రాక్సిమేట్లీ 50 రూపీస్. అంటే మీరు సిపిటీలో ఉన్నప్పుడు $1 రేట్ 50 రూపీస్ ఉన్నది. తర్వాత ఐపీసీకి వచ్చి $60 అయింది. తర్వాత ఫైనల్కి వచ్చి $70, 75 అయిపోయింది. అంటే రూపీ వాల్యూ ఇస్ రైసింగ్. $1 50 రూపీస్ ఉన్నది $60 అవుతుంది, $75 అవుతుంది. అంటే రూపీ వాల్యూ రైజ్ అవుతున్నట్టేగా. నో, డాలర్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్. డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే రూపీ వాల్యూ ఈజ్ ఫాలింగ్. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ రేట్. ఒక ఫారిన్ కరెన్సీకి, ఒక ఫారిన్ కరెన్సీ యూనిట్ కి ఇండియన్ కరెన్సీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఒక ఫారిన్ కరెన్సీ $1 50 రూపీస్ ఉంది, ఫర్ అవర్ 50 రూపీస్ ఉంది అంటే అసలు వీ నీడ్ నాట్ వరీ. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్ ఏమీ లేదు అని చెప్పొచ్చు. ఎక్స్చేంజ్ రేట్ నౌ, ఎక్స్చేంజ్ రేట్ ఎందుకు కాన్స్టెంట్ గా ఉండదు? వై నాట్? సో స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్ ఉన్నట్టు ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు హ్యాపన్ అవుతాయి? సో ఒక పర్టికులర్ డే $1.75 రూపీస్ ఉంది, నెక్స్ట్ డే ఆ పర్టికులర్ డే ఎండింగ్ ఇట్ మే రైజ్ టు 76 or 77. Other day it may come down to 74 or 73. So these are shorter fluctuations. ఒక డేలో ఫ్లక్చుయేషన్ హ్యాపన్ అవుతుంది, ఒక వీక్ లో హ్యాపన్ అవుతుంది, ఒక మంత్ లో హ్యాపన్ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై ఆర్ ది ఫ్యాక్టర్స్. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎలాగో డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్. Whereas long-term fluctuations, long-term over a period of 1 year or number of years fluctuations happen, not the demand and supply. What will be the possible reasons? So different reasons analyze it. Reasons for exchange rate fluctuations. Reasons for exchange rate fluctuation. Short-term reasons. Short-term fluctuations reasons. Long-term fluctuations reasons. Short-term fluctuations reason, demand and supply. That all of us know. Long-term fluctuations కి different reasons are there. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. ఏ 2 కంట్రీస్ లో ఇంట్రెస్ట్ రేట్లు సేమ్ ఉండవు అనేది హ్యాపన్ అవుతుంది. ఆ 2 కంట్రీస్ లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్సెస్ వల్ల ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్ అనేది హ్యాపన్ అవ్వచ్చు. 2, ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్. 2 కంట్రీస్ లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల కూడా ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది హ్యాపన్ అవ్వచ్చు. థర్డ్ వన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్. 1 by 1 మనం ఈ రీజన్స్ డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. సపోజ్ ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ 10% ఉందండి. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇస్ లైక్ 5%. అసలు ఇండియాలో యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ లో 1 or 2% ఉంటాయి, 5% కూడా ఉండవు. విల్ టేక్ ఇట్ యాజ్ 5%. సో ఈ 2 కంట్రీస్ లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే డిఫరెంట్ గా ఉన్నాయో ఎక్స్చేంజ్ రేట్స్ కూడా డిఫరెంట్ గా ఉండటం అనేది హ్యాపీ అవుతుంది. సపోజ్ యుఎస్ లో $1,00,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసాం అనుకోండి. $1,00,000 డిపాజిట్ చేసాం బ్యాంక్ లో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. అంటే 1 year లో ఇవి $1,05,000 గా కన్వర్ట్ అవ్వడం అనేది హ్యాపీ అవుతుంది. $1,05,000 గా కన్వర్ట్ అవ్వడం అనేది హ్యాపీ అవుతుంది. సపోజ్ ఎక్స్చేంజ్ రేట్ 60 ఉందనుకోండి. ఇండియాలో ఈ $1,00,000 దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 lakh rupees. ఈ 60 lakh rupees ఇండియాలో మనం డిపాజిట్ చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దిస్ విల్ బికమ్
6 lakhs ఇంట్రెస్ట్ తో కలిపి 1 year తర్వాత 66 lakhs అవుతాయి. అంటే ఈ $1 lakh యూఎస్ లో $1,05,000 అవుతున్నాయి. రిస్క్ రేట్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ డిపాజిట్స్ రిస్క్ 1,05,000 అవుతున్నాయి. ఇండియాలో దానికి ఈక్వలెంట్ 60 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ అనుకుంటే దానికి ఈక్వలెంట్ 60 lakhs ఈక్వలెంట్ ఉంది. అది 66 lakhs గా కన్వర్ట్ అవుతుంది. సో మరి ఈ 1 lakh ఇప్పుడు అట్ ప్రెసెంట్ 60 lakhs ఈక్వల్ అయినప్పుడు ఈ 1,05,000 అనేది 66 lakhs ఈక్వల్ అవ్వాలి. దట్ షుడ్ బి ఈక్వల్ టు 66 lakh rupees. సో 1 lakh అనేది 60 lakhs ఈక్వల్ అయింది. 60 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్. రిస్క్ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం. 1,05,000 66 lakhs ఈక్వల్ అవ్వాలి. దెన్ ఎక్స్చేంజ్ రేట్ ఏమవుతుంది చూడండి. $1,05,000 అనేది 66 lakhs ఈక్వల్ అయితే ఎక్స్చేంజ్ రేట్ షుడ్ బి 62.86. 62.86. సపోజ్ ఇండియాలో కూడా 5% ఇంట్రెస్ట్ రేటే ఉంటాయి. 60 lakhs ఉన్నది ఇక్కడ 5% యాడ్ అయితే 3 lakhs యాడ్ అయ్యి 63 lakhs అవుతుంది. $1,05,000 ఈక్వల్ టు 63 lakhs. 63 lakhs $1,05,000 అవుతుంది అంటే 60 రూపీస్ అనే రేట్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ 62.86 అరైజ్ అవుతుంది అంటే దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. రెండు చోట్ల 5% తీసుకున్నప్పుడు 16 ఉంది చూడండి. దీన్ని అదర్వైజ్ చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కడైతే హయ్యర్ గా ఉంటాయో, లైక్ ఈ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ హయ్యర్ గా ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ హయ్యర్ గా ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ కరెన్సీ జనరేట్ అవుతుంది అంటే ఎక్కువ కరెన్సీ యాడ్ అవుతుంది కదా, దానివల్ల ఆ కరెన్సీ వాల్యూ రిడ్యూస్ అవుతుంది. సో వన్ మేజర్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్ వల్ల ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది అరైజ్ అవుతుంది. ఏ కంట్రీస్ లో అయితే ఇంట్రెస్ట్ రేట్ హయ్యర్ గా ఉంటుందో ఆ కంట్రీస్ ఎక్స్చేంజ్ రేట్ ఫాలో అవడం అనేది హ్యాపన్ అవుతుంది. ఆ కంట్రీ కరెన్సీ వాల్యూ ఫాలో అవడం అనేది హ్యాపన్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ రీజన్. లాంగ్ టర్మ్ రీజన్స్ అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్. ఇన్ఫ్లేషన్ ప్యాటర్న్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. దట్ ఈస్ ఎ కామన్ థింగ్. మరి ఇంటర్నేషనల్ లో అన్ని కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. కొన్ని కంట్రీస్ లో హైయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కొన్ని కంట్రీస్ లో లోయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ రేట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది అరైజ్ అవ్వచ్చు. లైక్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రేట్ 2% ఉంది అనుకోండి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ లైక్ 5%. మోర్ దాన్ 5% ఉంది, 6% కూడా ఉంది. సో విల్ టేక్ ఇట్ యాస్ 5%. అంటే ఇవాళ మనం ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఏ రేట్కి అయితే బై చేయగలుగుతున్నామో ఫ్యూచర్ లో అంతకంటే హయ్యర్ ప్రైస్ పే చేయాలి. సపోజ్ మనం ఒక ప్లాస్మా టీవీని బై చేద్దాం అనుకుంటున్నాం. ప్లాస్మా టీవీ బై చేసి దాంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. యుఎస్ లో $10,000 అవుతుంది. 2% రేట్ అనే ఇన్ఫ్లేషన్ దానికి అప్లై అవుతుంది అనుకోండి. అంటే 1 year తర్వాత అది 200 ఇంక్రీజ్ అయ్యి $10,200 అవుతుంది. సో ఇవాళ $10,000 ఉన్నది ఒక ప్రొడక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్. 1 year తర్వాత 2% ఎప్రిషియేట్ అయ్యి $10,200 అవుతుంది. సపోజ్ ఎక్స్చేంజ్ రేట్ 75 రూపీస్ ఉందనుకుందాం. సో ఇవాళ ఇండియాలో అయితే అది 7,50,000 అవుతుంది. $10,000 ఈజ్ ఈక్వల్ అంటే 7,50,000. 75 ఎక్స్చేంజ్ రేట్ దగ్గర ఇండియాలో 5% ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి. సో 7,50,000 లో 1 year తర్వాత అది 5% ఇన్ఫ్లేట్ అయ్యి 37,500 యాడ్ అయ్యి 7,87,500 అనేది హ్యాపన్ అవుతుంది. అంటే దిస్ $10,200 ఈజ్ ఈక్వల్ టు 7,87,500. సో ఇవాళ ఒక ప్రొడక్ట్ $10,000 ఉన్నది 1 year తర్వాత $10,200 అవుతుంది డాలర్స్. మరి ఇండియాలో 7,50,000 ఉన్నది 1 year తర్వాత 5% దగ్గర ఇన్ఫ్లేట్ అయితే 7,87,500 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఈస్
beginning of 77.21. 77.21. Suppose US లో కూడా 5% ఇన్ఫ్లేషన్ ఉందనుకో, 10,000 కాస్త 10,500 అవుతుంది. $10,500. So 7,87,500 equal to $10,500. That is exchange rate is nothing but 75. It remains at the same line. So exchange rate fluctuate అయింది అంటే ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్ వల్ల, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్. సో ఇక్కడ ఏ కంట్రీలో అయితే హైయర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందో ఆ కంట్రీ కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 2% యుఎస్ లో ఉంది, ఇండియాలో 5% ఉంది. హైయర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియా ఉంది కాబట్టి ఇండియన్ కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. దిస్ ఈస్ వన్ మోర్ రీజన్. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్వశ్చన్. సార్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి సార్? ఇట్ ఈస్ జస్ట్ లైక్ నెట్ అసెట్స్ వాల్యూ అండి. మనం కంపెనీకి నెట్ అసెట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్ మైనస్ చేసి నెట్ అసెట్స్ వాల్యూ అనేది అరైవ్ అవుతాం. అలాగే ఒక కంట్రీకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్వశ్చన్ అనేది మనం అనలైజ్ చేస్తే, ఒక కంట్రీకి అసెట్స్ అంటే పాపులేషన్, ఈఎస్ఆర్ అసెట్స్, ఒక కంట్రీకి మన ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ కానీ మన రిసీవబుల్స్, ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు వచ్చే రెవెన్యూస్, రిసీవబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన అసెట్స్ గా కన్సిడర్ చేసి, ఇంపోర్ట్స్ వల్ల మన పేయబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లయబిలిటీస్ గా కన్సిడర్ చేస్తే మన రెవెన్యూ, ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఇలా ఉంటుంది. కానీ మన ఇంపోర్ట్ పేయబుల్స్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నెట్ పేయబుల్ పొజిషన్ అనేది అరైజ్ అవుతుంది. ఆ నెట్ పేయబుల్ పొజిషన్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వెళుతుంది. మరి ఇలా నెట్ పేయబుల్ పొజిషన్ ఇంక్రీజ్ అవుతూ వెళుతుంది అంటే ఆటోమేటిక్ గా మన కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవుతున్నట్టే. దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ అంటారు. సో ఇండియన్ కంట్రీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, ఇవన్నీ కలిపి ఒకే ఒక ఇంపోర్ట్ వైప్ ఆఫ్ చేసేస్తాం. క్రూడ్ ఆయిల్, వీఆర్ డ్రింకింగ్ క్రూడ్ ఆయిల్, మనం క్రూడ్ ఆయిల్ తాగుతున్నాం. సో అలా మన కన్సంప్షన్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్ క్రూడ్ ఆయిల్. దేర్ బై ఆ ఒక్క ఇంపోర్ట్ తో మొత్తం వైప్ ఆఫ్ అయితే నెట్ పేయబుల్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్. దీస్ త్రీ ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్స్. ఇలాంటివి ఇంకా మైనర్ ఫ్యాక్టర్స్ చాలా ఉండొచ్చు. దీస్ త్రీ ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్స్. సో రీజన్స్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ రీజన్ అనలైజ్ చేస్తే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లో డిమాండ్ అండ్ సప్లై అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్, ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్. ఇది ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ కి రీజన్స్. దెన్ బేసిక్ కాన్సెప్ట్స్ లో వన్ మోర్ కాన్సెప్ట్, ఫైనాన్షియల్ మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ ని 3 types ఆఫ్ మార్కెట్స్ గా మనం కేటగరైజ్ చేయాలి. ఫైనాన్షియల్ మార్కెట్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 types. ఈ 3 types ఏంటి అంటే, ఒకటి మనీ మార్కెట్, 2 క్యాపిటల్ మార్కెట్, 3 ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. మనీ మార్కెట్, capital market or stock market, foreign exchange market. Money market deals with short-term instruments. Capital market deals with long-term instruments, medium-term and long-term instruments. Foreign exchange market deals with buying and selling of foreign currencies. So money market షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ తో డీల్ చేస్తుంది. షార్ట్ టర్మ్ అంటున్నా ఉంటే అప్ టు 1 year పీరియడ్ మెచ్యూరిటీస్. అంటే అసలు ఈ మనీ మార్కెట్ అనేది బ్యాంకింగ్ ఆపరేషన్స్ వల్ల వేరైజ్ అయింది. కొన్ని బ్యాంక్స్ దగ్గర సర్ప్లస్ ఉంటాం, కొన్ని బ్యాంక్స్ దగ్గర షార్టేజ్ ఉన్నప్పుడు, షార్టేజ్ ఉన్న బ్యాంక్స్, సర్ప్లస్ ఉన్న బ్యాంక్స్ నుంచి 1 day ఓవర్ నైట్ బారోయింగ్ నుంచి 1 week 2 weeks పీరియడ్ కూడా బారో చేయొచ్చు. అప్ టు 1 year పీరియడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలా మనీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టేజ్ లో
కంపెనీస్ కూడా బారో చేయడం స్టార్ట్ చేస్తాయి. కంపెనీస్ ఫ్యూ మంత్స్, 6 months, 3 months, 9 months అలా అప్ టు 1 year వరకు ఉండే లెండింగ్స్ అండ్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనీ మార్కెట్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్, సో ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ అనేది హ్యాపీన్ అయితే, షేర్స్ అండ్ డిబెంచర్స్ అనేది హ్యాపీన్ అయితే ఇవి మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గా కన్సిడర్ చేస్తారు. దెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫారిన్ కరెన్సీస్ హ్యాపీన్ అవుతుంది. దెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ లో షేర్స్, డిబెంచర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఫారిన్ కరెన్సీస్, మనీ మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్. ఒక కంపెనీకి షార్ట్ టర్మ్ మనీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కమర్షియల్ పేపర్ త్రూ ఫండ్ రైజ్ చేస్తుంది. సో సర్ప్లస్ ఉన్న కంపెనీస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు. దెన్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వన్స్ అగైన్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కూడా సర్ప్లస్ ఉన్న కంపెనీస్ నుంచి షార్టేజ్ ఉన్న కంపెనీస్ రైజ్ చేయడం కమర్షియల్ పేపర్ లో హ్యాపీ అంటే ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లో బ్యాంక్ డిపాజిట్స్. సో దీస్ ఆర్ జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ పీరియడ్ కంటే ఎర్లీగా కావాలంటే ఎన్కాష్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లో ఆ పాసిబిలిటీ ఉండదు. సో బిఫోర్ మెచ్యూరిటీ డేట్ దే ఆర్ నాట్ అలౌడ్ ఫర్ ఎన్కాష్మెంట్. ఒకవేళ ఎన్కాష్ వేసుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ లో సేల్ చేసుకోవాలని. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్. దెన్ రిస్క్ వైజ్ అనాలిసిస్ చేస్తే మనీ మార్కెట్ కంటైన్స్ నో రిస్క్ ఆర్ లీస్ట్ రిస్క్. మనీ మార్కెట్ లో రిస్క్ ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు, నెగ్లిజిబుల్. స్టాక్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ ఇట్ కంటైన్స్ రిస్క్. క్యాపిటల్ మార్కెట్ లో రిస్క్ అనేది ఉంటుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో కూడా రిస్క్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో క్యాపిటల్ మార్కెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆర్ రిస్కీ. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ హ్యూజ్ గా ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ హ్యూజ్ గా ఉంటాయి. మనీ మార్కెట్ లో ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ హ్యూజ్ గా ఉంటాయి. రిస్క్ ఈస్ వెరీ లో. అలాగే మనీ మార్కెట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ కొంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది అరైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఫైనాన్షియల్ మార్కెట్స్. So financial markets can be categorized into 3 types: money market, stock market or capital market, foreign exchange. So money market deals with short-term instruments up to maturity period of 1 year. Stock market or capital market deals with medium-term or long-term investments more than 1 year. Foreign exchange market deals with the buying and selling of foreign currencies. So దీనికి example గా treasury bills, commercial papers, certificate of deposits. Whereas capital market example shares and debentures. ఇవి డిఫరెంట్ ఫారిన్ కరెన్సీస్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది హ్యాపీ అవుతుంది. ఇక్కడ లీస్ట్ రిస్క్ ఉంటే ఈ రెండు మార్కెట్స్ లో రిస్క్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ రిస్క్. మనీ మార్కెట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్ గా ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ కొంత ఇన్కమ్ అనేది యాక్స్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ ప్యూర్ బేసిక్ కాన్సెప్ట్సే. ఎస్ఎఫ్ఎం లో బేసిక్ కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం ప్రీవియస్ సెషన్ లో కానీ ఈ సెషన్ లో కానీ. Purely basic concepts. Before entering into SFM, మనం బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ వన్స్ అగైన్ మనం ఈ చాప్టర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని టచ్ అవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ SFM బేసిక్ కాన్సెప్ట్స్.